సినిమాతో లాంచ్ అవుతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన లైక్ పోస్టర్ కానీ ట్రైలర్ కానీ వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈవెన్ ద ఆడియో ఆల్సో సునీల్ కశ్యప్ మ్యూట్ చేశాడు తనకి ఈ సినిమాకి, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు 31st సినిమా 2 లాంగ్వేజ్లో కన్నడ అండ్ తెలుగు రిలీజ్ అవుతుంది. ఈ రోగ్ అనేది ఒక క్యూట్ లవ్ స్టోరీ. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక హీరోతో చేస్తున్నప్పుడు లవ్ స్టోరీ అయితే మంచిదని ఫీల్ అయి నేను చేస్తున్నాను. అది సినిమాలో ఈ సినిమా యూఎస్పీ ఏంటంటే అందరూ కొత్త వాళ్ళు, హీరో బాగున్నాడు, 2 హీరోయిన్లు ఉన్నారు, అండ్ విజువల్స్ బాగున్నాయి, మంచి పాటలు ఉన్నాయి. ఇట్స్ ఏ గుడ్ ఎంటర్టైనర్. సో యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడు డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి, మేము సమ్మర్ టైం అయితే బాగుంటుందని చెప్పి ఇప్పటివరకు వెయిట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. సో ఇట్స్ ఎ యూత్ఫుల్ ఫిల్మ్. ఈ సినిమా కథ అంతా కలకటాలో జరిగే కథ. సో మేము షూటింగ్ అంతా కలకటాలో షూట్ చేసాం, కొంత క్రైబీ ఐలాండ్లో షూట్ చేసాం, ఒకటి కాంచనబూరి ఫారెస్ట్ అండ్ బెంగళూరు అండ్ హైదరాబాద్, ఇలా రకరకాల లొకేషన్స్లో షూట్ చేసాం. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా విజువల్లీ చాలా బాగుంటుంది. సినిమా చూడడానికి కానీ, లొకేషన్స్ కానీ, యాక్టర్స్ కానీ. అండ్ ఇందులో మన్నారా చోప్రా, ఏంజిలా హీరోయిన్స్, అలాగే ఆలీ గారు ఉన్నారు, పోసాని, అలాగే కొత్త విలన్ సినిమాలో ఇంట్రడ్యూస్ అవుతున్నారు, అది పేరు అనూప్ సింగ్ ఠాకూర్. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఎజాజ్ ఖాన్, చిరాగ్, రకరకాల అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త సింగర్స్ ఉన్నారు సినిమాలో, ఫస్ట్ టైం ఛాన్సెస్ వచ్చినారు. సో ఇట్స్ ఎ యూత్ఫుల్ ఎంటర్టైనర్. యా నో, నేను ఈడిట్ సినిమా పెట్టినప్పుడు, ఈడిట్ అంటే చాలామందికి తెలుస్తుందా తెలీదా? నో, ఈడిట్కి ట్యాగ్ లైన్ ఒక చండీగఢ్ ప్రేమ కథని పెట్టడం అంటే తెలియని వాళ్ళకి, లేదా చదువుకోలేని వాళ్ళకి అట్లీస్ట్ ఆ చిన్న ట్యాగ్ లైన్ కనెక్ట్ అవుతారని అప్పుడు పెట్టడం జరిగింది. మళ్ళీ నాళ్ళ తర్వాత రోగి కూడా అలాంటి ట్యాగ్ లైన్ ఎందుకు ఇచ్చి అంటే రోగ్ ఎంతమందికి అర్థం అవుతుంది నాకు తెలియదు కదా, అందుకని. సార్ ఏమో సార్, నేను ఈ మధ్యకాలంలో ఈ లవ్ స్టోరీ చేసిన లవ్ స్టోరీ ఇది. బట్ హీరో క్యారెక్టర్ కానీ ఆ రోల్ కానీ బాగుంటుంది. అండ్ తను కూడా ఫస్ట్ టైంలో అనిపించలేదు, మీ సినిమా చూస్తే అనిపిస్తుంది, మీకు తెలుస్తుంది, చాలా బాగా చేశారు. యా ఇవన్నీ ఏం కదండి, చూడొచ్చు. ఒకవేళ లాంటి ఏమైనా ఉన్న సెన్సార్ కొన్ని షార్ట్లు కూడా తీస్తారు, టెన్షన్ ఏం లేదు. యా ఉంటుంది. యా వాళ్ళు నన్ను లాంచ్ చేయమని అడిగిందే దానికోసం, కొద్దిగా బాగా చూపిస్తాం, లేదంటే బాగా ప్రజెంట్ చేస్తాననే నమ్మకంతోనే నేను అలా చేశాను. అతను కూడా అంత బాగా చేశాను. ఇద్దరు చండీగఢ్, అదో చండీగఢ్ కదా, ఇద్దరు చండీగఢ్ కదా సార్ అంతే. బట్ క్యారెక్టర్లో అది ఇది ఒకటైతే కాదు. అయిపోయి ఉంటాయి సార్, నాకు అయిపోయినాయి సార్. యా సినిమా అండి ఇది. ఇంకా ఏమో సార్, ఇప్పుడు నిజంగా ఏదో నమ్మి లేదంటే ఒక గట్ ఫీలింగ్తో వెళ్తుంటాం. కథ బాగుందా, విజువల్స్ బాగున్నాయా, నిజంగా మనకు ఒక్కొక్కసారి తెలియదు. నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు నేను కథ అనుకుంటా,
నా ప్రొడ్యూసర్కి హీరోకి చెప్తా, వాళ్ళందరూ ఎగ్జైట్ అయితే సినిమా స్టార్ట్ అయిపోతుంటుంది. పోకిరి అంత పెద్ద హిట్ అవుతుందని నాకు తెలియదు. అంటే బాగా తీస్తామని తెలుసు కానీ రికార్డులు కూడా వస్తుంది మనకు తెలియదు. అండ్ ఒక సినిమా రిలీజ్ అయినాక అప్పుడున్న పరిస్థితులు లేదా ఆపోజిట్ ఉన్న సినిమాలు ఏంటి, వెదర్ బోల్డ్ ఉంటే 100 కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆడితే ఒక్కొక్కసారి నా చేతిలో అయితే లేదు. అన్నీ బాగా తీయలేం కదా సార్, నిజంగా అన్నీ బాగా తీయలేం. సిడ్ఫీల్డ్ అని రైటర్ ఉన్నారు, ఆయన స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి అందరికీ సబ్కా బాప్ అనమాట. హాలీవుడ్ అంతా అతన్నే ఫాలో అవుతారు. ఆయన స్క్రీన్ ప్లే మీద బుక్ రాశాడు, నేనే చదివాను, చాలామంది చదివారు. సో అతన్నే ఫాలో అవుతుంటాం. ఆయన 2 కథలు రాస్తే 2 సినిమాలు ఫ్లాప్. సో అది మన చేతిలో ఉండదు. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఇంక చేసుకోండి, నేను వేరే పనిలోకి వెళ్ళిపోతాను. కాదండి, ఒక ఐడియా ఉంటుంది, బట్ దాని గురించి ఎక్కువ నేను ఆలోచిస్తాను. ఇంకా చేస్తుంటే బాగుండు, డెఫినెట్గా ఒక కాపీ వచ్చినాక ఇది అలా చేస్తుంటే బాగున్నాయి ఆప్షన్స్ వస్తాయి. నేను ఎవరికైనా చూపిస్తే వాళ్ళు కొన్ని ఐడియాలు ఇస్తుంటారు. ఒకసారి ఎన్ని వచ్చినాక ఫెయిల్ అయిపోయినాక ఇంకేం చేస్తాను సార్. ఈ సినిమాలో హీరోయిజం ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో ఒకేలాగా ఉంటుంది. అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు స్క్రిప్ట్ రాస్తుంటారా, లేదంటే ఆ హీరో ఏమైనా ప్రభావం? అలాగే నా హీరోలు కొద్దిగా టఫ్గా, ర్యాష్గా, డైనమిక్గా ఉంటాయి. అవి ఆల్మోస్ట్ తెలియకుండా వాళ్ళు ఏ క్యారెక్టర్ ఉన్నా, వాళ్ళు పోలీస్ ఆఫీసర్ ఉన్నా, రౌడీ ఉన్నా, లేదంటే నేను ఇలాంటి క్యారెక్టర్ ఉన్నా ఉంటాయి. ఆ క్వాలిటీస్ అయితే ఉంటాయండి. ఆ స్టైల్ చేంజ్ చేయాలని అనిపిస్తుంటుందా? అది అవన్నీ చేంజ్ చేస్తే నాకు ఎవడో సినిమా ఎవడు నాకు ఇచ్చేదే దానివల్ల. సినిమాలో కొన్ని అవతలాడు ఎవడో వాడు అలా మాట్లాడాడు, వాడి క్యారెక్టర్ అలా మాట్లాడాడు. సెకండ్ హ్యాండ్ డైలాగ్ బాగా పాపులర్ అండి. హీరో గురించి చాలా గొప్పగా చెప్పారు ఆడియో ఫంక్షన్లో. భవిష్యత్తులో అవుతుంది. అండ్ ఇషాన్ నాకు ఈజ్ అ హ్యాండ్సమ్ గాయ్. అండ్ అతని పర్ఫార్మెన్స్ కానీ, లైక్ ఎమోషనల్ సీన్స్లో కానీ, అండ్ ఎవరు చూసినా అందరికీ ఇంప్రెసివ్గా అనిపిస్తున్నాడు. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. నేను చాలామంది లొకేషన్లో చూసాను, చాలామందికి సినిమా కూడా చూపించా, చాలామంది సినిమా చూశారు. వాళ్ళందరూ ఇషాన్ని మెచ్చుకుంటున్నారు. అంటే ఒక కొత్త కుర్రాడు ఫస్ట్ టైం చేసినప్పుడు నచ్చడానికి కొంత టైం పడుతుంది, వీడికి ఎక్కువ టైం పట్టట్లని ఇషాన్కి. ఇమ్మీడియట్గా 2-3 మినిట్స్లో నచ్చుతున్నాడు. సో అలాంటి అడిగి 2-3 సినిమాలు పడితే స్టార్ అవ్వడం ఎంతసేపు? ఎవరికైనా స్టార్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. 2-3 సినిమాల్లో కొద్ది త్వరగా అవుతాడని నా ఫీలింగ్. ఎవరితోనైనా సినిమాలు చేస్తుంటారు మీరు, కొత్త సీనియర్ ఎలా ఉంటుంది? కొత్త వాళ్ళతోనూ సీనియర్ హీరోలతో చేయడం. సో స్టార్తో చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, ఒక కిక్ అది ఉంటుంది. కొత్త వాళ్ళు చేసినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు సినిమాలో. పాత చంటికి ఇస్ వెరీ హైపర్ క్యారెక్టరు. ఆడి పేరు ఆడే చెప్పుకుంటాడు, చంటి అని. వీడి పేరు ఆడ ఎప్పుడు చెప్పుకోడు, కొంచెం సీరియస్గా ఉంటాడు. బోత్ ఆర్ డిఫరెంట్. ఆ చంటి క్యారెక్టర్ లాగా ఉండదు. అయిపోయింది. నేను యాక్చువల్గా బాలకృష్ణ గారితో సినిమా 5 years బ్యాక్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు కలిసేమో చేద్దాం అనుకున్నది, ఎందుకు ఆగిపోయింది. మళ్ళీ వాళ్ళ ఇన్నాళ్ళకి స్టార్ట్ అయింది. జాన్ విక్
మూవీకి ఇన్స్పిరేషన్ అంటున్నారు. కాదు కాదు స్టోరీ ఎలా గ్యాంగ్స్టర్ రోల్, రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. టపోరి అండ్ టైటిల్ కూడా లేదు, ఇంకా టైటిల్ ఏమనుకోదు. గ్యాంగ్స్టర్ అండి. నో నో, ఇంకా ఏం అనుకోలేదు. ఏ ఇంకా లేదు. ఒక అమ్మాయి అండి, ఇంకొక ఇంకా ఫైనలైజ్ చేయాలి. అమ్మాయి లేకుండా చేశారు. ఈ 6 రోజులు 5 రోజులు చేశారు కదా. ఒక అమ్మాయితో చేశాను, ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేయాల్సి ఉంది. అమ్మాయి ఎవరు? అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఒక అమ్మాయి చేస్తే అమ్మాయి పేరు ముస్కాన్. ముస్కాన్ ముస్కాన్ మొత్తం మంది ఎక్కడ టీచ్ చేస్తున్నారా? యా. సార్ నా దగ్గర రకరకాల కథలు ఉంటాయి. ఒకరు కాబట్టి ఒకరితో చేస్తుంటా. కొంతమంది వచ్చారండి, కొంతమంది నా దగ్గర జాయిన్ అయ్యారు కూడా. అసిస్టెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేరారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కొత్త వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు. అది నాకేం అనిపించింది సేమ్, ఇంకో టేక్ ఇంకో లాంగ్వేజ్లో తీస్తూ ఉంటే రెండు యా సేమ్. సార్ రీసెంట్గా అభిషేక్తో చేద్దాం అనుకున్నాను. అది చిరంజీవి గారు ఉండిపోయింది. మెగా హీరో కాదు, ఆయనతో చేయాలి. మిగతా వాళ్ళు అందరితో చేశాను సార్, ఆయన ఉండిపోయారు కదా. ఉంటుంది సార్, ఈ మధ్య కలిశాను చిరంజీవి గారిని. మళ్ళీ ఇది అయిపోయినాక ఏదో మళ్ళీ ప్లాన్. సార్ ఆడియోలో మణిరత్నం పోల్ చేసాడు నన్ను భయ అనుకున్నాను. నాకు బాగా ఇన్స్పిరేషన్ ఆయన. నాకు మణిరత్నం గారు, బాలచంద్ర గారు, రాము గారు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ సినిమాలు కాలేజ్ నుంచి చూసింది, వాళ్ళ సినిమాలు చూస్తూ పడింది. నో, ఇది థర్డ్ ఫిల్మ్ అండి. నేను ఇది మూడు సినిమా. పునీత్ 2 సినిమాలు చేశారు. ఏమో అది ఉంటుంది ఇప్పుడు, ఏదైనా బాలకృష్ణ గారు రావాలి కదా. అంటే ఆయన కన్ఫర్మ్ చేశారు ప్రిపరేషన్. అంతకు ముందు స్టైల్ అంతా మార్చేసి వేరే స్టైల్లో వేరే యాటిట్యూడ్తో ఆయనతో ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ చేశాను. ఆయన వెరీ హ్యాపీ, మేమందరం వెరీ హ్యాపీ ఆయనతో. నో, ఆయన పొలిటికల్ పార్టీలో ఉన్న ఈ క్యారెక్టర్ అలా మాట్లాడితే అలా మాట్లాడతాను కదా. పొలిటికల్ లింక్ చేసి లేదంటే అలాంటి డైలాగ్ పెట్టాను. అంటే ఎలాంటి మేక్ ఓవర్ ఆయన కనిపిస్తారు? చాలా డైనమిక్గా కనిపిస్తారు. నేను వెరీ యంగ్గా కనిపిస్తారు. యా అవును. యా ఉండొచ్చు. దేంట్లో ఇద్దరు బాగా చేశారు. నేను ఒక పేరు చెప్తే ఒకళ్ళు ఏడుస్తారు. నిజంగా బాగా చేస్తారు ఇద్దరు. రోగ్ గురించి చెప్పేది ఒకటే, రోగ్ ఈజ్ ఏ యూత్ ఎంటర్టైనర్, ఇస్ ఎ లవ్ స్టోరీ. కొత్త హీరో, ఇద్దరు హీరోయిన్లు, అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. మంచి పాటలు ఉన్నాయి, మంచి విజువల్స్ ఉన్నాయి. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి సినిమా. ఈ 31st రిలీజ్ అవుతుంది సినిమా. That is the time he signed all the documents in faith. First of all, honestly, I did not even have a document with him. Because I believe in faith, I believe in person, paper are secondary. So that is the day everybody signed the document. And